బేసికలీ నాకు అర్థమైంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది పైకాబా పార్టీ. ఎన్నో పరిశ్రమలు తరమేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అధ్యక్ష ఏం సోటిగా ప్రశ్నిస్తున్నా, టీసీఎస్ కి భూమి ఇస్తాం తప్ప, కాగ్నిసెంట్ కి భూమి ఇస్తాం తప్ప, మదర్సన్ కి భూమి ఇస్తాం తప్ప. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుందంటే పక్క రాష్ట్రాలతో కూడా పోటీ పడాలి. విశాఖపట్నంలో ఐటీ ఎకో సిస్టమ్ లేదండి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐటీ ఎకో సిస్టమ్ ఎక్కడుంది? మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? కంపెనీ పెట్టుకొచ్చారు విశాఖపట్నం సరిగ్గా. ఇన్ని మాటలు ఆడుతారు. మేము 18 నెలలు కట్టుకొచ్చారు. 18 నెలలు ఇన్ని కంపెనీలు పెట్టుకొచ్చాం. ఆస్ట్రేలియన్ మిత్తల్ విశాఖపట్నం నుంచి వచ్చింది. ఈ రోజు టీసీఎస్ విశాఖపట్నం నుంచి వచ్చింది. కాగ్నిసెంట్ విశాఖపట్నానికి వచ్చింది. ఈ రోజు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ మేము పెట్టుకొస్తాం విశాఖపట్నానికి. వాళ్ళకి మార్కెట్ ప్రైస్ వాళ్ళకి భూములు కేటాయిస్తుంది.